శ్రీ గురుభ్యో నమః. నిష్కల, విభాగములు లేని అమ్మ. కల అంటే అంశ ముక్క, నిష్కల అంటే విభాగములు లేనిది. అమ్మవారిలో వివిధ పదార్థాలు, వస్తువులు, వ్యక్తులు, సన్నివేశాలు, ప్రదేశాలు, విభాగాలు ఉంటాయి కానీ అమ్మవారు ఒక ప్రత్యేకమైన విభాగంగా ఉండదు. అనగా అమ్మ అఖండ స్వరూపిణి. అంటే అమ్మవారు సమన్వయాత్మకం, విభాగాత్మకం కాదు. మన శరీరంలో వివిధ అవయవాలు వేరువేరు విభాగాలుగా ఉన్నప్పటికీ మనిషిగా మొత్తం ఒకటే అయినట్లుగా అలా అమ్మ అంటే మొత్తం, విభాగం కాదు. ఏకమైన దైవం అనేకం ఎప్పుడూ కాలేదు. అనేకమైనట్టు కనిపించడం అనేది మనలోని మాయా విశేషం అంతే. ఆభరణాలు బహువచనంగా ఉంటుంది కానీ బంగారు సదా ఏకవచనం. బంగారు సదా బంగారుగానే ఉంటుంది. తాను ఆభరణమైనట్టు బంగారానికి తెలియదు. ఆభరణం అనేది కంసాల దృష్టి, బంగారం అనేది జ్ఞాని దృష్టి. రమణుడికి అరుణాచలం అంటే ఆ పర్వతం ఒక్కటే కాదు. పర్వతం, పర్వతానికి ఆధారంగా ఉన్న భూమి, భూమికి ఆధారంగా ఉన్న ఆకాశం, ఆకాశానికి ఆధారంగా ఉన్న చిదాకాశం. ఈ మొత్తం కలిపి అరుణాచలం. ఈ మొత్తం కలిపి పరమ పవిత్రం. ఈ మొత్తం కలిపి అద్వైత రూపం. అట్టి అరుణాచలం నిష్కల. సగుణం అంటేనే పరిమితం, అంశ. నిర్గుణం అంటేనే అనంతం, పూర్ణం. సకల అంటే రూపధ్యానం, నిష్కల అంటే తత్వజ్ఞానం. అమ్మను నిరాకారమైన పరబ్రహ్మంగా ధ్యానం చేయాలి. ఇలాంటి ధ్యానమే భక్తికి పరాకాష్ట. కానీ అప్పటి వరకు సర్వమంగళమగు అమ్మ రూపాన్ని విశేషమైన గుణాలతో భావించడం వల్ల అమ్మ పట్ల అనురక్తి, ఆసక్తి, భక్తి పెరుగుతుంది. మెల్లమెల్లగా అది అరూప ధ్యానంగా మారుతుంది. అప్పుడే గీతలో 6వ అధ్యాయంలో 29వ శ్లోకంలో చెప్పినట్టు తనలో ప్రపంచాన్ని, ప్రపంచంలో తనను దర్శించగలడు. లలితా సహస్రనామ పారాయణ ఫలితం సాకారం నుండి నిరాకారానికి ప్రయాణం. హనుమంతుల వారు అంటారు, శ్రీరామ, నేను దేహభావంతో ఉన్నప్పుడు నీవు ప్రభువు, నేను నీ దాసుడను. నేను జీవభావంతో ఉన్నప్పుడు నీవు పూర్ణము, నేను అందులో అంశను. నేను ఆత్మభావంతో ఉన్నప్పుడు నువ్వే నేను, నేనే నువ్వు.